రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని అయిపోయి ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత పడ్డని పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా, నేను ఆ పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి? ఆ రైతు బంధు పథకం ఉంది, కోటీశ్వరులకు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా? ఎంత బడ్డెను పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్తు పిల్లలకి ఏం మిగులుతుంది రేపు పొద్దున? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది? ఒకప్పుడు ఏంది, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది? ఒకప్పుడు ఏముంది, మన ఊరికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన